కృష్ణా నీటి పంపకాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాయి తెలుగు రాష్ట్రాలు. ఉమ్మడి కేటాయింపుల్లోనే 2 రాష్ట్రాలకు నీటి పంపకాలు చేయాలన్న కేంద్రం వాదనను 2 రాష్ట్రాలు తిప్పికొట్టాయి. నీటి కేటాయింపుల విషయంలో ట్రిబ్యునల్ కు అపరిమిత అధికారాలుంటాయని వాదించాయి. ఇవాళ మరోసారి సమావేశమై వాదనలు విననుంది బ్రిజేష్ ట్రిబ్యునల్. పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలు 4 రాష్ట్రాలకు పంచాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించాయి తెలుగు రాష్ట్రాలు. మహారాష్ట్ర, కర్ణాటక కేటాయింపులపై ప్రభావం పడకుండా ఏపీ, తెలంగాణ మధ్యే నీటి పంపకాలు జరపాలన్న కేంద్ర వాదనను తోసిపుచ్చాయి. ఈ వివాదం ఏపీ, తెలంగాణలదేనని కేంద్రం చెప్పడం సమంజసం కాదన్నాయి. కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించాయి తెలుగు రాష్ట్రాలు. నీటి వివాదంలో ట్రిబ్యునల్ కు అపరిమిత అధికారాలుంటాయని, కృష్ణా నదీ జలాల వివాదం 2 రాష్ట్రాలదా లేక 4 రాష్ట్రాలదా అని నిర్ణయించే అధికారం కేవలం ట్రిబ్యునల్ కు మాత్రమే ఉందని వాదించారు తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్. 2 రాష్ట్రాలకా 4 రాష్ట్రాలకా అని నిర్ణయించే అధికారం కేంద్రానికి, సుప్రీంకోర్టుకు కూడా లేదని స్పష్టం చేశారు. అంతకుముందు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది కేంద్రం. విభజన చట్టం ప్రకారం ఆస్తుల్ని పంచినట్లే 2 రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని చెప్పింది. నీటిని కూడా ఆస్తిలాగే పరిగణించాలని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి ఏపీ కేటాయింపుల్లోనే 2 రాష్ట్రాలకు పంపిణీ చేయాలని వాదించింది. ఇదే విషయంపై గతంలో సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు కేంద్రం తరపు న్యాయవాది. అఫిడవిట్ ప్రతిని ట్రిబ్యునల్ కు అందించారు. నీటి వివాదాల చట్టం ప్రకారం కాకుండా విభజన చట్టం ప్రకారమే కేటాయింపులు చేయాలన్నారు. కేంద్రం సరైన సమాచారం లేకుండా 2 రాష్ట్రాలకే పరిమితమని వాదిస్తోందన్నారు ఏపీ తరపు న్యాయవాది ఏకే గంగూలీ. సెక్షన్ 89ని పార్లమెంటు 2 రాష్ట్రాలకే పరిమితం చేయాలనుకుంటే విభజన చట్టంలో ట్రిబ్యునల్ను ప్రస్తావించకపోయేదన్నారు. ట్రిబ్యునల్కున్న అధికారాలు, బాధ్యతల్ని పరిగణలోకి తీసుకునే నీటి పంపిణీ బాధ్యతను అప్పగించిందన్నారు. సెక్షన్ 89 పరిధిని 2 రాష్ట్రాలకే పరిమితం చేయలేరన్నారు. విభజన చట్టం రూపొందించే సమయంలో ట్రిబ్యునల్ ఉనికిలో ఉన్నందునే నీటి కేటాయింపుల బాధ్యత అప్పగించిందని వాదించారు గంగూలీ. కేంద్రంతో పాటు 2 రాష్ట్రాల వాదనలను రికార్డు చేసుకుంది బ్రిజేష్ ట్రిబ్యునల్. ఇవాళ కూడా ట్రిబ్యునల్లో విచారణ కొనసాగనుంది.